బ్రేకింగ్ న్యూస్ శ్రవణ్ రావును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సిసిఎస్ పోలీసులు. చీటింగ్ కేసులో శ్రవణ్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. శ్రవణ్ రావుపై అఖండ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ ఫిర్యాదు చేశారు. శ్రవణ్ రావు తమ కంపెనీని 6.5 కోట్ల రూపాయలు మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆకర్ష్ కృష్ణ. తొలుత విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన అధికారులు విచారణ అనంతరం కూడా అరెస్టు చేసినట్టు ప్రకటించారు. శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ కీలక నిందితుడిగా ఉన్నారు. శ్రవణ్ రావును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సిసిఎస్ పోలీసులు. చీటింగ్ కేసులో శ్రవణ్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది నాంపల్లి కోర్టు. దీంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. శ్రవణ్ రావుపై అఖండ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ ఫిర్యాదు చేశారు. శ్రవణ్ రావు తమ కంపెనీని 6.5 కోట్ల రూపాయలు మోసం చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు ఆకర్ష్ కృష్ణ. తొలుత విచారణలో హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన అధికారులు విచారణ అనంతరం కూడా అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కీలక నిందితుడిగా ఉన్నారు.